తెలుగులో సామెత ఉంది. ప్రతి పెళ్ళికి ముద్దుబిడ్డ అవసరం లేదు కానీ పులిహార అవసరం ఉంది. మీ బ్రాండ్ యొక్క కస్టమర్స్కి ఏం కావాలో మీకు తెలియనప్పుడు దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద పాయింట్. టుడే వీ గోయింగ్ టు మేక్ ష్యూర్ దట్ యువర్ బ్రాండ్స్ పులిహార ఇస్ సార్టెడ్ అవుట్. చలో, వెల్కమ్ టు స్ట్రాటజీ విత్ సందీప్. నిన్న వీ డిస్కస్డ్ అబౌట్ ద పర్పస్ ఎగ్జాక్ట్లీ. ఇవాళ వీ డిస్కసింగ్ అబౌట్ ఎవరు మీ ఆడియన్స్, ఎవరు కస్టమర్స్, ఎవరు వాళ్ళ సెగ్మెంట్ ఏంటి, వాళ్ళ మార్కెట్ ఏంటి, హౌ డూ యూ డూ ఇట్, హౌ డూ యూ ఐడెంటిఫై ఇట్ బేసికలీ ఇన్ ద స్టెప్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ మన ప్రోడక్ట్ ఏంటి, మనం ఏ పెయిన్ పాయింట్ని మనం టార్గెట్ చేస్తున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ 3 questions. 1, హూ ఎగ్జాక్ట్లీ ఈజ్ యువర్ ఐడియల్ కస్టమర్, వాళ్ళ ఏజ్ ఏంటి, జెండర్ ఏంటి, స్పెసిఫిక్ డెమోగ్రాఫిక్స్ ఏంటి, అసలు లిస్ట్ రాయండి ఫస్ట్ కూర్చొని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీ షాప్ మీరు ఒక స్కూల్ ముందు పెట్టారు, మీరు ఒక స్కూల్ ముందు ఒక టీ షాప్ ఉందనుకోండి. డూ యూ థింక్ దే ఆర్ ఎగ్జాక్ట్లీ సర్వింగ్ ద కస్టమర్స్ దట్ దే రియలీ వాంట్? ఒక చిన్న సెకండ్ క్లాస్ పిల్లవాడు వచ్చి టీ దాకా వెళ్తాడా? నో. ఒకవేళ వచ్చి వెళ్ళినా the frequency of people coming in will be very less. So you need to understand who your ideal customer is. Second, pain to pleasure. ఒక మనిషికి పెయిన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో ఇంకొక బ్రాండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడే హీ బికమ్స్ యువర్ కస్టమర్. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈ పెయిన్ ఎక్కడుంది, ఏ కస్టమర్స్ దగ్గర ఉంది. దాన్ని బట్టి యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ డు యూ కమ్యూనికేట్ ద ప్రాబ్లమ్ టు దెమ్. థర్డ్, ఇందాక నేను చెప్తున్నా కదా, హౌ డు యూ కమ్యూనికేట్. వాళ్ళు ఎక్కడెక్కడ చూస్తున్నారు, మెసేజెస్ చూస్తున్నారా, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారా, ఫేస్బుక్ చూస్తున్నారా, మూవీకి వెళ్తున్నారా, వేర్ ఎగ్జాక్ట్లీ ఆర్ యువర్ టార్గెట్ కస్టమర్స్, యూ రైట్ ఆన్ దట్ పాయింట్స్. దీస్ 3 points మీరు రాసిన వెంటనే యూ విల్ బీ ఏబుల్ టు క్లియర్లీ అండర్స్టాండ్ నా సెగ్మెంట్ ఇది, నా టార్గెట్ వీళ్ళు, నా పొజిషనింగ్ ఇది, నేను వీళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేయాలి. అండ్ దాట్ ఈజ్ వేర్ దట్ విల్ గివ్ యూ అ క్లియర్ ఐడియా. రేపు పొద్దున ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ మీ దగ్గరికి వచ్చినప్పుడు, సార్ అసలు మీ టార్గెట్ ఏజెన్సీ ఏంటి, మీ టార్గెట్ కస్టమర్స్ ఏంటి అని ఇంత టెక్నికాలిటీస్ మాట్లాడే ముందు, వెన్ యూ గో అవుట్ అండ్ టెల్ దెమ్ దట్ దిస్ ఈస్ మై పర్పస్, దిస్ ఈస్ మై టార్గెట్ ఆడియన్స్, దిస్ ఈస్ మై స్పెసిఫిక్ సెగ్మెంట్ దట్ ఐ వాంటెడ్ టార్గెట్. ఇమాజిన్ చేయండి, మనం ఒక ప్రొఫెషనల్గా కనిపించాం. అండ్ దిస్ ఈస్ వేర్ ఒక ఆడియన్స్ సెగ్మెంట్, ఒక కస్టమర్ సెగ్మెంట్ మీరు ఐడెంటిఫై చేసినప్పుడు దట్ గివ్స్ యూ అ కమాండ్ ఫర్ యువర్ బ్రాండ్ టు గ్రో మోర్ స్ట్రాంగర్. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్గానిక్ బిజినెస్ ఉందనుకున్నాం. ఆర్గానిక్ బిజినెస్ ఉన్నప్పుడు నార్మల్లీ పీపుల్ టెంటేటివ్లీ డోంట్ యూజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ పీపుల్ హూ ఆర్ సోషల్లీ కాన్షియస్, హెల్త్ కాన్షియస్ హ్యావ్ టర్న్ దెమ్సెల్స్ ఇంటూ ఆర్గానిక్. వాళ్ళు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మాత్రమే కొంటా అని ప్లెజ్ చేయడం ద్వారానో, ఒక సోషల్ ఎంగేజ్మెంట్ ద్వారా బిల్డ్ చేయడం ద్వారా దే హ్యావ్ టర్న్ దెమ్సెల్స్ ఇన్ ఆర్గానిక్. సో నవ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ ఆర్ క్లియర్లీ డిఫైన్డ్. పీపుల్ హూ ఆర్ స్క్రోలింగ్ స్పెసిఫికల్లీ ఆన్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ విల్ బీ యువర్ టార్గెట్ ఆడియన్స్, అండ్ పీపుల్ హూ ఆర్ స్పెసిఫికల్లీ ఆన్ అన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ Gen Z and millennials who have turning themselves into organic will be your customers. And most importantly, you need to understand location. Whether you are selling it in Hyderabad for a tech savvy guys or a traditional family businesses or family loving people in Vijayawada, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు. సో ఆ సెగ్మెంట్, ఆ ఆడియన్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకున్న రోజు యువర్ బ్రాండ్ విల్ షైన్ అవుట్ బ్రైట్ ఇన్ ద మార్కెట్.